స్వాగతం మిత్రులారా. తెలుగు జ్యోతిష్య వాణి మీకు ప్రణామాలు. ప్రతిరోజూ మీ రాశి భవిష్యత్తు సారాన్ని, దిశానిర్దేశాన్నిచ్చే ఈ ప్రయాణంలో మిమ్మల్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఒక సర్వసమాధాన జ్యోతిష్య సూత్రాలు, అదృష్ట మార్గదర్శకత మీకు ప్రతిరోజూ ఇక్కడనే లభిస్తుంది. మేషం రాశి. ఈరోజు రాశి ఫలాలు. నవంబర్ 8. నమస్తే మేషం రాశివారికి. ఈరోజు మీకి మంచి ఎదురుచూస్తోంది. కొత్త ఆలోచనలు, ఆనందంతో దినం మొదలవుతుంది. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తున్నాయి, వాటిని సక్సెస్గా అందుకోండి. ప్రేమలో రొమాంటిక్ విషయాలు పంచుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చిన్న సమస్యలు ఉంటే ఓపిక వహించండి. సమ్మతితోనే మంచి పరిష్కారం వస్తుంది. పని విషయంలో కష్టపడినంత ఫలితం వస్తుంది. ఏదైనా కొత్త ప్రాజెక్టులో సవాలు ఉన్నా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఆర్థికంగా అదనపు ఆదాయం ఎదురవుతుంది, కానీ ఖర్చుల మీద కొంత నియంత్రణ అవసరం. ఆరోగ్యం బాగుంది. ఒక్కసారిగా ప్రాముఖ్యమిచ్చి సరిగ్గా విశ్రాంతి తీసుకోండి. మానసికంగా శాంతిగా ఉండేందుకు స్మాల్ మెడిటేషన్ చేయడం మంచిది. మీరే మీ జీవిత దర్శకుడు. ఎప్పుడూ ఓపిక, ధైర్యంతో ముందుకు సాగండి. పెద్దవాళ్ల మాటలను రాసుకోకుండా మీ మనసు చెప్పే దారిలో నడవండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు విష్ణుదేవుడు. శుభరంగు ఎరుపు. శుభ సంఖ్య 9. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం ఆలోచనల్లో కొత్త అవకాశాలు కనిపించటం. ఈ వీలైతే పొంచి ఉండండి. మీ రోజంతా బాగుండాలని కోరుకుంటూ లాగా ఉండండి. వృషభం రాశి. హే వృషభ రాశివారు, ఈరోజు మీకోసం కొన్ని మంచి విషయాలు, కొన్ని జాగ్రత్తలు చెప్పుకుందాం. ఇది మీ రోజును కాస్త క్లియర్గా చూసుకోవడానికి సహాయపడుతుంది. ఇటీవల మీ దగ్గర ప్రేమ మరియు కుటుంబ పరంగా మంచి న్యూస్ రావచ్చు. చిన్న చిన్న మాటలు, క్రియలతో మీ సంబంధాలు మరింత బలపడతాయి. మీ కుటుంబ సభ్యులతో గడిపే సమయం స్వీట్గా ఉంటుంది. వాళ్లు మీకు మనస్ఫూర్తిగా సహాయం చేస్తారు. వృత్తిలో మాత్రం కాస్త అదుపు అవసరం. కొత్త పనులు ముందుకు రావచ్చు, కానీ వాటిని బాగా ప్లాన్ చేసుకుని చేయాలి. ఆర్థిక విషయాల్లో వేడి మనోభావానికి బై చెప్పండి. పెట్టుబడులు వెనుకబడితే అనుకుంటే ముందుకెళ్లండి. ఆరోగ్యం వైజ్ చిన్న తలనొప్పులు, అలసటతో ఉండొచ్చు. విరామం తీసుకోవడం, నీరు పీపించుకోవడం మర్చిపోకండి. మానసికంగా కూడా కాస్త శాంతి అవసరం. ఎన్నడూ మితిమీరలేదని మీ గురించి గుర్తుంచుకోండి. ఇవి అన్నీ చూసే ప్రక్రియలో మీరు కుదిరే స్థాయికి చేరుతారు. కష్టపడితే ఫలితం తప్పనిసరి. మీరు మీ లక్ష్యాలను సూటిగా నిలబెట్టుకోండి. ఓ ఆటోమేటిక్ విజయం వస్తుంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శివుడు. శుభరంగు పచ్చ. శుభ సంఖ్య 8. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే అవకాశం. వరుసగా మీ రోజును సెటప్ చేసుకోండి. హ్యాపీ డే టు యూ. మిథునం రాశి. హాయ్ మిత్రులారా, ఈరోజు మిథునం రాశివారికి ఏం విశేషముందో చూడ్డాం. మీ ఆలోచన శక్తి తక్కువ సమయంలోనే భారీ పనులు చేయగలదు. కొత్త ఆలోచనలు, కొత్త యోచనలు మీకు ఆరటనిస్తూ ఈరోజు సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రీతి విషయానికి వస్తే కుటుంబంలో చిన్న చిన్న మాటలు ఉండొచ్చు, కానీ మీరు ఓ చిన్న సహనం కనబరచితే అందరూ హర్షిస్తారు. జీవిత స్నేహితులతో గడిపే సమయం మీ ఇష్టమైనదిగా మారుతుండొచ్చు. ప్రేమలో పార్టనర్తో ఒక్కొక్కరోజు కొత్త అనుభూతులు పంచుకోండి. కార్యానికి వస్తే ఆర్గనైజేషన్ చాలా అవసరం. కీలకమైన ప్రాజెక్టుల్లో జోరు పెడితే మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి బలంగా అనిపిస్తోంది, కానీ లావాదేవీలలో జాగ్రత్త ఉండాలి. పెద్ద ఇన్వెస్ట్మెంట్లు త్వరలో చేయకపోతే మంచిది. ఆరోగ్యం బాగుంటుంది, కానీ చిన్న అలసటల గురించి పట్టించుకోండి. మైండ్ని రిలాక్స్ చేసుకోవడంలో కాస్త చాలా ఉపయోగపడుతుంది. యోగా లేదా ధ్యానం మీకు మానసిక శాంతి ఇస్తుంది. చివరగా చెప్పాలంటే ప్రతిరోజు ఒక కొత్త అవకాశం. మీరు ధైర్యంగా ముందుకు నడవండి. స్వస్థత మీ చేతుల్లోనే ఉంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గణేశుడు. శుభరంగు ఆకుపచ్చ. శుభ సంఖ్య 5.
ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త కలయికలు, స్నేహాలు ఏర్పడే అవకాశం. నాలాగే ఈరోజు మీరు బాగుంటూ, ఎదుగుతూ ఉండండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు. కర్కాటకం రాశి. హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు కర్కాటకం రాశివారికి ఒక స్పెషల్ రోజుగా ఉంటుందని నేను చెప్పదలను. మీ జీవితంలో కొన్ని మంచి మార్పులు, కొత్త ఆశలు రావడం కనిపిస్తుంది. మరి దృష్టి పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటో చూద్దాం. ముందుగా ప్రేమ మాటల్లో చెప్పాలంటే కుటుంబంలో మంచి సమన్వయం ఉంటుంది. చిన్న చిన్న మాట్లాడకాలు హర్ట్ చేయవచ్చు, కానీ మనసు కుదించడం కూడా త్వరగా జరుగుతుంది. ప్రేమలో ఓ చిన్న ఆశ్చర్యం మీరోజు అందంగా మార్చేస్తుంది. ఇప్పుడు పని విషయానికి వస్తే ఆఫీస్లో కొంత బిజీగా ఉండొచ్చు. కాని అయితే మీ స్కిల్స్ గల మీరు ఏ పని అయినా నిపుణులుగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. వెయ్యి ఆలోచన పెట్టకుండా ఖర్చులు తగ్గించండి. ఆరోగ్యం చూస్తే మానసికంగా ఒత్తిడి పడొద్దు. మీకు కావాల్సిన విశ్రాంతి మరిచిపోకుండా తీసుకోండి. అలసట ఉంటే చిన్న దూరం డ్రెస్ అవ్వటం మంచిది. గుర్తుంచుకోండి, జీవితంలో సవాళ్లు ఎక్కడ ఉన్నా మన హృదయం ధైర్యంగా ఉండాలి. మీరు నిశ్చయంగా అద్భుతమైన విషయాలను సాధిస్తారు. ఈరోజు పూజించాల్సిన దేవుడు గణేష్ మూర్తి. శుభరంగు గ్రీన్. శుభ సంఖ్య 3. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త ప్రాజెక్టు ఆఫర్ రావచ్చు. ఇంతకీ మీరోజు కళ్ళకి మెరిసేలా ఉండాలి అన్నాను. సింహం రాశి. హాయ్ సింహరాశి బంధువులారా! ఈరోజు మీకోసం ఒక స్పెషల్ డైలీ హారస్కోప్ తీసుకుని వచ్చానండి. ఈరోజు సింహంలకు ఓ కొత్త ఊపిరి, క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి మరింత ప్రేమ తీరు కనిపిస్తుంది. ఒక్కసారి మనసు తెరిచితే చాలేదట. ప్రేమ విషయంలో పని పక్కన పెట్టి కుటుంబంతో మంచి టైం కూడా గడపండి. చిన్న చిన్న మాటలు కేర్ షో చేస్తే బంధాలు మరింత బలంగా మారతాయి. సింగిల్స్ కోసం గుడ్ న్యూస్, నూతన పరిచయాలు ఉండొచ్చు, అయితే మనసు పక్కగా ఉంచుకోవాలి. వృత్తిపరంగా ఈ రోజున కొత్త ఐడియాలే హైలైట్. చిన్ని అవరోధాలు మీ పని ప్రగతిని ఆపలేవు. ఆదాయం కొరకు కొత్త ఛాన్స్ వస్తున్నాయి. జాగ్రత్తగా చూసుకోండి. బిజీగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయాన్నైనా వాడుకోండి. చిన్న అలసట వచ్చొచ్చు కనుక విశ్రాంతి తక్కువ కాదు. మీ మానసిక శాంతి కోసం తీరిక తీసుకుని పాజిటివ్ ఆలోచనలు చేయడంతో మనసు హత్తుకోవచ్చు. మరి చివర్లో చెప్పేది ఏంటంటే, నీ శక్తిని విశ్వసించి ముందుకు సాగితే ఏదైనా సాధ్యమే. స్ట్రాగిల్ కాదని, అదేది కాదు, కేవలం ఒక అడుగు ముందడుగు మాత్రమే. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ విష్ణు. శుభరంగు పసుపు గోల్డెన్. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త వ్యాపార లేదా ప్రాజెక్ట్ అవకాశాల జత. ఈరోజు బాగుండాలి. మీరోజును మంచి కోణంలో మార్చుకోండి. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త హారస్కోప్తో. ధన్యవాదాలు. కన్య రాశి. హాయ్ కన్యా రాశివారు! ఈరోజు మీరు ఎంతో ప్రత్యేకమైన శక్తులతో నిండి ఉంటారు. ప్రతి విషయం మీద మీ కళ్ళలో స్పష్టత ఉంటుంది. ఈరోజు మీ ధైర్యం, బుద్ధి కలిసి మీరు మంచి ఫలితాలు తీసుకొస్తారు. ప్రేమలో, బంధాలలో ఈరోజు అనుకూల పరిస్థితులు చూపిస్తుంది. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న టెన్షన్స్ ఉండొచ్చు, అయితే ఓపికతో, ప్రేమతో వాటిని పరిష్కరించవచ్చు. మీ ప్రేమలో కూడా కొత్త రొమాంటిక్ ఎలిమెంట్స్ రావచ్చును. వృత్తి విషయంలో మీరు కొత్త ఐడియాలతో ముందుకెళ్తారు. ఆ ఫలితాలు చీకటిలో ఉండవు. ఆర్థిక దృక్కోణంలో చిన్న పెట్టుబడులు ఇప్పుడు మంచి అవకాశం ఇవ్వొచ్చు. జాగ్రత్త పడితే అదనపు ఆదాయం వచ్చే అవకాశం కూడా వీలవుతుంది. ఆరోగ్యం విషయమే మైండ్ శాంతిగా ఉంచుకోవడం అవసరం. స్ట్రెస్ తగ్గించుకోడానికి యోగా లేదా మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయండి. ఇలా ఉంటే శరీరం కూడా బాగా ఫిట్ ఉంటుంది. ముందుకు పయనం చేయాలంటే విశ్వాసం ఎంత ముఖ్యమో మీకు మీరు తలక్కించుకోండి.
ప్రతిరోజూ ఒక కొత్త ఛాలెంజ్ కాదు, అది మీకు కొత్త బలం కూడా ఇస్తుంది. మీరు ఇమ్మీడియట్గా మంచిని చూడగలుగుతారు. ఈరోజు పూజించాల్సిన దేవుడు గణపతిగారు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరగొచ్చు ఆకస్మిక ఆర్థిక లాభం. ఈరోజు మీకోసం అదేవిధంగా ముందటికెళ్లండంటూ నా శుభాకాంక్షలు. మళ్ళీ కలుద్దాం. తులరాశి. హాయ్ తులరాశి ఫ్రెండ్స్, ఈరోజు మీరు చాలా స్పెషల్ డే గడపబోతున్నారు. మన తులరాశికి ఈరోజు సవ్యంగా శాంతిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కన్ఫ్యూజన్ నివ్వద్దు, ఆలోచనలు క్లీన్గా పెట్టుకోవాలిగా ఉంటుంది. ప్రేమ విషయానికి వస్తే ఈరోజు మీ భార్యాభర్తల మధ్య మంచి సమన్వయం ఉంటుంది. ఫ్యామిలీలో చిన్న చిన్న అపార్థాలు ఒకరినొకరు అర్థం చేసుకుని పరిష్కరించుకోగలరు. స్నేహితులతోనూ మీరు బాగా పరిగణించబడతారు, అందుకే వారి మాటలను మనసారా వినండి. పని మరియు డబ్బు విషయంలో కొత్త ప్రాజెక్టులలో సక్సెస్ రావడానికి ఉన్న అవకాశాలు ఉన్నాయి. కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా కూడా ఖర్చులు తగ్గించి పొదుపు చేస్తే లాభం మరీ ఎక్కువగానే ఉంటుంది. ఆరోగ్యం చూస్తే రోజంతా ఒత్తిడి తగ్గించి ఎక్సర్సైజ్ లేదా మెడిటేషన్ చేయడం మంచిది. మానసిక దీప్తి పెరగాలంటే స్వయం ఆలోచనలను తీర్చిదిద్దుకునే సమయం మీకు ఈరోజు దొరుకుతుంది. ముగింపుగా ఇదే రోజు మీరు కొత్త అవకాశాలు కోరుకునే రోజు. కష్టాలు వస్తాయనే భయం పెట్టుకోకుండా ధైర్యంగా ముందుకు పోవండి. మీ శక్తి, ఆత్మవిశ్వాసమే మీ విజయములు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు నాగటోటిం. శుభరంగు పసుపు. శుభ సంఖ్య 6. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త స్నేహం లేదా బిజినెస్ భాగస్వామ్యం. ఇది మీ రోజు ఫ్రెండ్స్. విజయాలు మీకే. వృశ్చికం రాశి. హలో వృశ్చిక మిత్రులారా, ఈరోజు ఈ రాశివారికి కొన్ని నూతన అవకాశాలు, మంచి పరిణామాలు అందిస్తున్న రోజు అయుంటుంది. మనసు నిశ్చింతగా ఉండి కొత్త మార్గాలు అన్వేషించాల్సిన సమయం ఇది. ప్రేమ విషయానికి వస్తే కుటుంబంలో ప్రేమాభిమానాలు పెరుగుతాయి. చిన్న చిన్న మాటలే బంధాలను బలోపేతం చేస్తాయి. స్నేహితులతో సరదాగా కలిసి మనసు సంతృప్తి పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులు పరస్పరం మంచి సంభాషణ ద్వారా దగ్గరగా ఉంటారు. పని వాతావరణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మీ కృషి ఫలితాలు సేంద్రియంగా వస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా బాగా మెరుగవుతుందని చూపిస్తుంది. కొత్త ప్రాజెక్టులు ముందుకు రావచ్చు. సరైన సూచనలతో మీరు ముందడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యంపై అయితే జాగ్రత్తగా ఉండండి. చిన్న అలసటలు, అసహనాలు ఉండొచ్చు. శరీరానికి చింత తప్ప ఉపయోగపడదు, కాబట్టి సక్రమ నిద్ర తీసుకోవాలి. మానసికంగా సంతోషంగా ఉండటం మీకీ ఎక్కువ పటిష్టత ఇస్తుంది. మార్గం ఎంత క్లిష్టంగా ఉన్నా మన సంకల్పం బలంగా ఉంటే ఎలాంటి అడ్డంకులు అనాదిగా అనిపించవు. మీరు విశ్వాసంతో ముందుకు వెళ్ళండి, విజయం తప్పనిసరి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు వరాహస్వామి. శుభరంగు గాలిండా నీలం. శుభ సంఖ్య 3. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త క్లయింట్ లేదా వ్యాపార భాగస్వామ్య అవకాశాలు. ఇప్పుడే సెలవు తీసుకోకండి, ఈ అవకాశాలను గట్టిగా పట్టుకోండి. మీరు చాలా దూరం వెళ్లి తీరుతారు. శుభకామనలతో ధనుస్సు రాశి. హాయ్ ధనుస్సు రాశిందరికీ, ఈరోజు మీరు ఏదో కొత్తగా సాకారం చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. మీ ధైర్యాన్ని మాయం చేయకండి, ముందుకు సాగడం మీకు నచ్చుతుంది. ప్రేమ విషయానికి వస్తే కుటుంబంలో మీ జీవిత భాగస్వామి లేదా స్నేహితులతో కొన్ని చిన్న అర్థం విషయంలో చర్చలు తారుమారు అవ్వొచ్చు. ఓ చిన్న ఒప్పందంతో కానీ శాంతిగా మాట్లాడటం వల్ల ఈ సమస్యలు త్వరగా కుదురుకోనున్నాయి. ప్రేమలో ఓ సుకుమార స్పర్శకి అవకాశం కూడా కనిపిస్తుంది. వృత్తిపరంగా చూస్తే మీ పనితీరు బాగుండే కాలం వచ్చింది. కొంత కొత్త ప్రాజెక్టు లేదా బాధ్యత మిమ్మల్ని ఎదురుచూస్తోంది. ఆర్థికంగా కొద్ది అదనపు వ్యయాలు వచ్చొచ్చు, కాని పెద్దగా తగ్గిపోకుండా కుదురు. ఖర్చులు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఆరోగ్యం విషయానికిగాని ఈరోజు చిన్న శారీరక అలసట తప్పదు. కొంచెం ప్రాణాయామం లేదా వాకింగ్ మీకు మదునుకుతుంటుంది.
మానసికంగా శాంతియుతంగా ఉండేందుకు ధ్యానం ప్రయోజనకరం. మిగిలింది మీరు ఎప్పుడూ మీ అనుభవాల నుంచి నేర్చుకోవాలని, ప్రతి ఒక్కరోజు ఒక కొత్త అవకాశం అని గుర్తుంచుకోండి. ఎదుగుదల అంటే భయపడితే మంచిది కాదు, ముందుకు సాగండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు విష్ణు. శుభరంగు గులాబీ. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త ఉద్యోగ అవకాశంపైన ఆసక్తి కలుగుతుంది. మీరోజు సూపర్ గుండెలా రాకపోతోంది అనుకుంటున్నా ధనుస్సుపై కంటిన్యూ ఫాలో అవ్వండి. మకరం రాశి. హాయ్ మకరం రాశికి చెందిన వలలు. ఈరోజు మీ రాశికి సంబంధించిన డైలీ హోరోస్కోప్తో మీకు స్వాగతం. మనం ఇప్పుడు చూస్తాం ఈరోజు మీ జీవితంలో ఏవైనా ముఖ్యమైన విషయాలు ఎలాంటి అవుతాయో. ఇవాళ ప్రేమ మరియు కుటుంబ విషయం బాగానే ఉంటుంది. మీరు మీ కుటుంబంతో మంచి సేపు గడపగలరు. చిన్న చిన్న మాటలు, అవసరమైతే చేరువలో ఉన్నవారికి చిన్న టెక్స్ట్ కూడా చేస్తే బాగుంటుంది. పిల్లలతో గేమ్స్ ఆడితే వారితో బంధం బలపడుతుంది. ప్రేమలో కొంత సమయం కేటాయిస్తే శ్రేయస్సు ఉంటుంది. వృత్తి విషయానికి వస్తే ఆఫీస్లో కొత్త బాధ్యతలు వచ్చినా మీరు వాటిని చక్కగా హ్యాండిల్ చేస్తారని నేను భావిస్తున్నాను. ఆర్థికంగా కూడా ఈరోజు ఒక మంచి అవకాశాలు వస్తున్నాయి. చిన్న ఇన్వెస్ట్మెంట్లు లేదా కొత్త ఆలోచనలు మీకు లాభదాయకంగా ఉంటాయి, కానీ చాలా త్వరగా నిర్ణయం తీసుకోకండి. ఆరోగ్యం విషయంలో తీవ్రమైన ఒత్తిడి దూరంగా ఉంచుకోండి. చిన్న విశ్రాంతి తీసుకోండి, స్ట్రెస్ ఎక్కువవద్దు. ఆహారం సరిగా తినడం, శరీరాన్ని హైడ్రేట్ పెట్టుకోవడం ముఖ్యమైంది. మొత్తానికి ఈరోజు మీకు జీవితంలో సానుకూల మార్పులు, ప్రేమతో కూడిన బంధాలు, విజయం కోసం మంచి అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడూ సిటివ్గా ముందుకు సాగండి. ప్రతి కష్టాన్ని ఎదుర్కోవడానికి మీలో శక్తి ఉందని గుర్తుంచుకోండి. ఈరోజు మీ పూజించాల్సిన దేవుడు నారాయణస్వామి. శుభరంగు గ్రీన్. శుభ సంఖ్య 7. అవకాశం కొత్త ప్రాజెక్టు ప్రారంభం లేదా ఆర్థిక లాభం. తర్వాత కూడా మీ రాశి కోసం మరిన్ని అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి. మీకంతా శుభం. ఎవరు? కుంభం రాశి. హాయ్! ఈరోజు కుంభరాశి వాళ్లకు కొన్ని బాగున్న ఫలితాలు ఉంటాయి. మీరు ఎప్పుడూ ముందుకు సాగుతున్నవారు కాబట్టి ఈరోజు కొన్ని కొత్త ఆశలు నెరవేరే ఛాన్స్ ఉంది. ఇండియా ప్రేమ మరియు కుటుంబ విషయాల్లో ఇక పాత సమస్యలు మర్చిపోని సమయం. బంధువులతో మంచి మాటలు జరిగి హృదయం నుండి అనుబంధం పునరుద్ధరించుకోగలరు. ప్రత్యేకంగా స్నేహితులతో షేర్ చేసుకోవడం మీకోసం మంచి ఉంటుంది. వృత్తిపరంగా మీరు కొత్త ఐడియాలు తీసుకొచ్చేసి వాటిని ఫోకస్ చేసి ముందుకు పోవడం మంచిదే. ఆర్థికం కూడా బాగుంటుంది, కానీ ఎక్కువ ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. పొదుపు అలవాట్లు పాటిస్తే నష్టం ఉండదు. ఆరోగ్యానికి సంబంధించి ఈరోజు మైండ్ చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉండేందుకు యోగా చేస్తే బాగుంటుంది. మానసికంగా కొన్ని ఒత్తిడులు ఉంటే వాటిని చెమర్చేసుకోండి, మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. చివరకు మీరు ప్రతిరోజూ కొత్తగా నేర్చుకుంటూ మీ భవిష్యత్తుకే పరిస్థితులను సాధారణంగా చూడండి. కష్టాలు రాబోయే మార్గంలో ఉన్న అనుభవాలే, అవి మీకు బలంగా మారడానికి సహాయం చేస్తాయి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గణేశుడు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 3. ఈరోజు మీకు వచ్చే అవకాశం కొత్త ప్రాజెక్టులో భాగస్వామ్యం. మరుగుతుండకుండా ముందుకు అడుగు వేయండి. మళ్ళీ కలుద్దాం తదుపరి హోరోస్కోప్లో. మీనం రాశి. హాయ్ అందరికీ! ఈరోజు మీనం రాశివారికినే చెప్పబోయేది మీరోజు ఎలా ఉండబోతోంది అంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ రోజున మీరు ఏదో కొత్తగా అనుభవించబోతున్నారా అనిపిస్తోంది. ఇప్పుడు ప్రేమ విషయానికి వస్తే కుటుంబంతో మీరు చాలా దగ్గరగా ఉండబోతున్నారు. చిన్న చిన్న తప్పులపై ఎటువంటి గొడవలు రావు. ప్రేమలో కూడా ఒరిజినాలిటీ చూపించగలరు. ఇది మీ భాగస్వామి మనసు గెలుచుకోవడానికి సహాయపడుతుంది. తనిఖీలు చూస్తే ఉద్యోగంలో మీ ప్రయత్నానికి మంచి ఫలితం దొరుకుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా స్థిరీకృతం అవుతుంది, కానీ ఖర్చులపై జాగ్రత్త వహించాలి. మీ కష్టాలు సరిగ్గా గుర్తించి ముందుకు పోవక తప్పదు. ఆరోగ్య వాయిస్ ఈరోజు మంచి నిద్ర అవసరం. మానసికంగా కూడా కొన్ని ఆందోళనలు ఉండొచ్చు. వాటిని ధ్యానం, ఆత్మ విశ్లేషణతో తగ్గించుకోండి.
ముఖ్యంగా ఎప్పుడు గుర్తుంచుకోండి, మీలో ఉన్న శక్తి, ఆత్మవిశ్వాసం మీకు ఏదైనా సాధించగలిగేది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు అస్త్ర వాహన శివ. శుభరంగు గులాబీ. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టడం లేదా ఆలోచన వచ్చినా దాన్ని చర్చించడం. ఇలా మీరు పాజిటివ్గా ముందుకు పోతే ఈ రోజే మీదే. సీ యూ నెక్స్ట్ టైం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు.